సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. తిరుత్తణి వేణుగోపాల్ గారు జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ సురేంద్ర నాయుడు గారు, సో ఒకే రోజు రెండు పండుగలు చేసుకునే ఒక అవకాశాన్ని, సౌకర్యాన్ని మొత్తానికి మీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రేపు కల్పించబోతోంది. మొదట పొద్దున పూట సంక్రాంతి అంటే ఉదయం అంతా ఒక ఏడాది దుష్టపాలన అంతమొందించిన సందర్భంగా ఉదయం ముగ్గులేసి ఆ రోజు శుద్ధి చేసుకుని, రాష్ట్రం మొత్తాన్ని శుద్ధి చేసుకుని సాయంత్రం పూట దీపావళి టపాకాయలు కాలుస్తారట. ప్రపోజల్ అయితే బాగానే ఉంది జనసేన వైపు నుంచి, మీరేమంటారు? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు కరెక్ట్గా ఏడాది అయింది. రేపటికి ఎల్లుండికి రిజల్ట్ వచ్చి ఏడాది అవుతుంది. ఏడాది కాలంలో మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా 1 by 1 నెరవేర్చుకుంటూ, ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామని చెప్పాము, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తూ, అదేవిధంగా మహిళలకి 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, అది నెరవేర్చాం. ఆగస్టు నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడా నెరవేర్చబోతున్నాం. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ తర్వాత ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. ఇవన్నీ ఇస్తూ ఇంకొక 2 ఉంటాయి. ఆ 2 హామీలతో పాటు ఇచ్చినట్టువి, ఇవ్వనటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ, అదేవిధంగా రాష్ట్రాన్ని, రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ, అమరావతిని కూడా ఒక పక్క డెవలప్ చేసుకుంటూ, ఏదైతే పెట్టుబడిదారు రేపు జూన్ 4వ తారీఖు సురేంద్ర నాయుడు గారు, జూన్ 4వ తారీఖు ఏమన్నా అమరావతి రాష్ట్ర రాజధాని కేంద్ర ప్రభుత్వం చేత గెజిట్లో ఏమన్నా వేయించే అవకాశం ఉందా? ఏడాది అయింది కదా, ఇంకెన్నాళ్ళు తాస్తారని చేస్తారు, డాట్ చేస్తారు. అఫీషియల్గా ఎస్ అమరావతి ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రావెస్నెస్ తోటి గెజిట్లో వేయించండి. ఎందుకు తాస్తారని చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ గెజిట్ లో వేయాలా అని చెప్పి మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా మనం కోరడం జరిగింది. అది కూడా జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటైన వెంటనే అది కూడా జరుగుతుంది. దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. అక్కడే అమరావతి ఒకే రాజధాని ఈ రాష్ట్రానికి, అదే అమరావతిగా బాసిల్లబోతా ఉంది. అది ఒక పక్క. ఇవన్నీ నెరవేర్చినందుకు వెన్నుపోటు దినంగా మీరు పరిగణిస్తారా? అంటే ఆల్రెడీ ప్రజలు మీకు ఆల్రెడీ చేసేశారు కదా. గొడ్డలి, గులకరాయి, కోడికత్తి ఇవన్నిటికీ తద్దినం పెట్టేశారు. తద్దినం పెట్టేసి మిమ్మల్ని అంతిమ యాత్ర చేసేశారు. వైసీపీకి అంతిమ యాత్ర 4వ తేదీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తద్దినం పెట్టి అంతిమ యాత్ర చేసి, గొయ్యి తీసి, గొయ్యిలో పాతేసి సమాధి కట్టేశారు. ఇంకా ఏంది మీరు ఎన్నుపోటు చేసేది? అంటే మేము ఇవన్నీ ఏవైతే చెప్పామో ఇవన్నీ అమలు చేసినందుకు వెన్నుపోటు దినంగా మీరు పరిగణిస్తారా? అదే వెన్నుపోటు దినం అంటే మీరు గత 5 సంవత్సరాలలో ఏం చేశారు? ఒక హామీనన్నా మీరు అధికారంలోకి ప్రధానంగా ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారు? ప్రధానంగా మీరు ఆ రోజు వచ్చింది మద్య నిషేధం చేసి, నేను వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తానని చెప్పారు. మీరు మద్య నిషేధం చేశారా? మిమ్మల్ని కదా వెన్నుపోటుదారులు అన్నారా? అందుకే కదా ప్రజలు ఈ గులకరాయి దాడి మీరు చూపించి, గులకరాయితో మీరు అధికారంలోకి రావాలనుకున్నారు కాబట్టి అందుకే ప్రజలు మిమ్మల్ని గులకరాయిలతో కొట్టి అంతిమ యాత్ర చేసి సమాధి కట్టేసి 6 అడుగుల గొయ్యి తీసి 100 అడుగుల పాతాళ లోకానికి తొక్కేసిన తర్వాత మీరు ఇంకా మళ్ళా భ్రమలో పడిపోయి, మీరు కలలుగంటూ మళ్ళా మనం అధికారంలోకి వస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి వెన్నుపోటు అంటే మీరే కదా పొడిశారు. మీ తల్లికి వెన్నుపోటు, మీ చెల్లికి ఏ పోటు పొడిశారు, మీ బాబాయికి గొడ్డల పోటు వేశారు కదా. కాంగ్రెస్ పార్టీ, మీరు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడవలేదా? ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా? ఇవన్నీ ఏం ప్రజలు ఎవరు మర్చిపోలా. అందరికీ బాగా జ్ఞాపకం. రైట్. ఒకసారి నిన్న నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడింది చూద్దామండి. అంటే మీ పార్టీకిను జనసేన పార్టీకి మధ్య ఏదో చిన్న స్కఫుల్ చోటు చేసుకున్నట్టుంది. దాన్ని గురించి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి.